సదరన్ స్టేట్స్ చాలా గోలగోల చేస్తుంది డీలిమిటేషన్ మీద. ఎందుకు? సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎన్ని ఎంపీ సీట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ అని రాష్ట్రాలకు డిసైడ్ చేస్తుందన్నమాట. అలా ఇప్పటివరకు 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్స్ కాన్స్టిట్యూట్ అయ్యాయి. 1952, 1963, 1973, 2002లో. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ మళ్ళీ 2026లో రాబోతుంది. సో ముఖ్యమైనటువంటి ప్రామాణికం ఏంటంటే పాపులేషన్. సో సౌత్ ఇండియా ఏమంటుందనంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల పాపులేషన్ అనేది కంట్రోల్ అయింది. కానీ అదే నార్థన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోయింది. సో పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఎక్కువ ఎంపీ సీట్లు నార్త్ ఇండియాకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఇండియాకి తక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా లోక్సభలో. దీని ద్వారా లోక్సభలో ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు, తక్కువ సౌత్ ఇండియా వాళ్ళు ఉంటారు. సో పాలసీ మేకింగ్లో కానివ్వండి, చట్టంలో కానివ్వండి, నార్త్ ఇండియా ఒక ఆస్పిరేషన్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఏ పొలిటికల్ పార్టీ అయితే నార్త్ ఇండియా డామినెంట్ పొజిషన్లో ఉందో ఆ పొలిటికల్ పార్టీయే సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా సౌత్ ఇండియా ఒక ఆస్పిరేషన్స్కి అగేన్స్ట్గా పోతుందన్నదే డిమాండ్. థ్యాంక్ యూ.